అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనస్సుకు హత్తుకునే కథను విశ్లేషించుకోబోతున్నాం. దీని పేరు అడవి రక్షకులు భాగం 4 మాయమైన చిన్న ఏనుగు. ఇదొక మామూలు కథ కాదండి. అచ్చమొక అద్భుతమైన యానిమేషన్ సినిమా చూస్తున్నంత ఆనందాన్నిచ్చే, స్నేహం, ధైర్యం కలగల్పిన ఒక అందమైన ప్రయాణం. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మాయా ప్రపంచంలోకి అడుగుపెడదామా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ సుందరవనాన్ని ఊహించుకోండి. అచ్చం మనకు సినిమాల్లో కనిపించే అందమైన లోకంలా ఉంటుంది. అద్భుతమైన సూర్యకిరణాలు, మధురంగా పాడుతున్న పక్షులు. చూడండి, మన అల్లరికోతి మోను ఎంత సరదాగా చెట్లమీద కొమ్మల మధ్య ఊగుతోందో, అలాగే ఆ చిట్టి కుందేలు రంగురంగుల పూల మధ్య ఎంత ముద్దుగా ఆడుకుంటోందో కదా. అడవి అంతా ఎంతో ప్రశాంతంగా ఒక పండుగలా కలకదలాడిపోతుంది. ఇక మన కథలో మొదటి భాగం సుందరవనంలో ఒక అందమైన ఉదయం. అలా అంతా ఎంతో ప్రశాంతంగా హాయిగా సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా అమ్మా అమ్మా అంటూ ఒక ఏడుపు వినిపించింది. ఎక్కడనుంచో చాలా దూరం నుంచి ఒక చిన్న గొంతు వణుకుతూ ఏడుస్తున్న శబ్దం. జంతువులన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆడుకోవడం ఆపేశాయి. అసలా గొంతులో ఎంత భయం, ఎంత బాధ ఉందో వింటుంటేనే మనకు కడుపు తరుక్కుపోతోంది కదూ. దీనితో మనం రెండవ భాగంలోకి వచ్చేశాం. మాయమైన చిన్న ఏనుగు. ఆ ఏడుపు వెనగానే జంతువులన్నీ ఏమాత్రం ఆలోచించకుండా అటువైపు పరుగెత్తాయి. అక్కడ చూస్తే ఒక చెట్టు కింద ఒంటరిగా భయంతో వణుకుతూ కన్నేళ్లు పెట్టుకుంటున్న ఒక చిన్న ఏనుగు పిల్ల. పాపం, దానికెవరూ తోడులేరు. అప్పుడు మన గజరాజు, అదేనండి ఆ పెద్ద ఏనుగు, చాలా నెమ్మదిగా ఎంతో ప్రేమగా దాని దగ్గరకు వెళ్ళి, బాబూ, నీకేమైంది? దారి తప్పిపోయావా అని అడిగాడు. ఆ చిన్నారి ఏనుగు వెక్కుతూ భయపడుతూ తాను దారి తప్పిపోయానని చెప్పింది. అది చూసి మన చిట్టి కుందేలుకు ఎంతో జాలివేసిందండోయ్. వెంటనే మన సింహం సూర్య ముందుకొచ్చాడు. ఎంతో ప్రేమగా, అంతకంటే ధైర్యంగా ఆ ఏనుగు పిల్లతో ఏమన్నాడో తెలుసా? భయపడకు చిన్నోడా, మేమున్నాం కదా అని భరోసా ఇచ్చాడు. అబ్బా, ఆ మాటలెంత ధైర్యాన్నిచ్చాయో! అప్పుడే స్నేహితులందరూ కలిసి ఎంతో ముద్దుగా ఆ ఏనుగు పిల్లకు చిన్ను అని పేరు కూడా పెట్టేశారు. ఇక మూడవ భాగం స్నేహితుల అన్వేషణ. ఇక మన మోనుకోతి ఊరుకుంటుందా? ఉత్సాహంగా దూకుతూ మనమెలాగైనా చిన్ను కుటుంబాన్ని వెతికి తీరుదాం అని ముందుకొచ్చింది. వాళ్ల ప్లాన్ ఎంత స్పీడ్గా జరిగిపోయిందో చూడండి. క్షణాల్లో పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. కాకి కాళీ తన డేగ కళ్లతో అడవిని స్కాన్ చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే మీనా అనే పక్షి పరిగెత్తుకుంటూ వచ్చి, అదిగో ఆ కొండల దగ్గర పెద్ద ఏనుగుల అడుగుజాడలున్నాయి అని చెప్పింది. వాళ్ల టీంవర్క్ చూస్తుంటే నిజంగా అద్భుతమనిపిస్తోంది గదూ. అయితే ఇక్కడే మన కథలో 4వ భాగం మొదలవుతుంది. విరిగిన వంతెన. వాళ్ల ప్రయాణమంత సులభంగా ఏమీ సాగలేదండి. దారిలో ఒక పాత చెక్క వంతెన ఎదురైంది. రాత్రి కురిసిన వానకు నది ఉప్పొంగి ఆ వంతెన సగం విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు అందరి బుర్రల్లో ఒకటే ప్రశ్న. వంతెన అలా విరిగిపోయింది కదా, మరి మన చిన్న ఏనుగు చిన్ను సురక్షితంగా ఎలా దాటుతుంది? కింద చూస్తే నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్నుకు భయంతో కన్నీళ్లు తిరిగాయి. కాని మన గజరాజు ఓ చిరు నవ్వు నవ్వి, మనమందరం కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ధైర్యం చెప్పాడు. ఇక ఆ తర్వాత వాళ్లు చేసిన సమష్టి కృషి మాటల్లో చెప్పలేం. ముందుగా మోనుకోతి వేగంగా వెళ్లి బలమైన తీగలను లాక్కొచ్చింది. వెంటనే పక్షులన్నీ ఎగురుతూ వచ్చి ఆ తీగలను విరిగిన చెక్కలకు గట్టిగా కట్టేశాయి. ఆ తర్వాత గజరాజు తన బలమైన తొండంతో ఆ వంతెన కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇక లాస్ట్ స్టెప్ మన చిన్ను తన భయాన్ని పక్కన పెట్టి స్నేహితులిచ్చిన ధైర్యంతో ఆ వంతెన మీద అడుగులు వేసి సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకుంది. టీంవర్క్ అంటే ఇదండి. ఇప్పుడు మన కథలో అత్యంత మధురమైన 5వ భాగం, అమ్మతో ఆనందపు కలయిక. పావు ప్రాణాపాయం లాంటి ఆ వంతెనను దాటి కొండల దగ్గరికి చేరుకోగానే కొండల మధ్యలోంచి ఒక పెద్ద ఏనుగు ఘీంకారం ఒక్కసారిగా వినిపించింది. ఆ శబ్దం అడవి అంతా అద్భుతంగా ప్రతిధ్వనించింది. ఆ శబ్దం వినగానే మన చిన్ను ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. అది మా అమ్మ శబ్దమే, నాకోసమే వెతుకుతోంది అంటూ సంతోషంతో అరుస్తూ ఒక్క ఉదుటున ముందు కురికింది. తన చిన్ని అడుగులతో వేగంగా పరిగెత్తి వెళ్లి ఎదురుచూస్తున్న వాళ్లమ్మను గట్టిగా కౌగిలించుకుంది.
ఆ దృశ్యం చూస్తుంటే మనక్కూడా తెలీకుండానే కళ్ళమ్మట నీళ్ళొస్తాయి కదూ. ఆ తల్లి ఏనుగు కళ్లల్లో ఆనందభాష్పాలు ఆగడంలేదు. తన బిడ్డ మళ్లీ దొరికిందన్న సంతోషంతో మన అడవి రక్షకుల వైపు చూసి ఎంతో ప్రేమగా ఇలా అంది, నా బిడ్డను సురక్షితంగా కాపాడినందుకు మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని. అప్పుడు మన సింహం సూర్య ఎంతో గర్వంగా చిరునవ్వుతో స్నేహితులకు సహాయం చేయడం మా బాధ్యత అని అన్నాడు. ఈ సంఘటన చూసిన చిన్నుకి ఎంత స్ఫూర్తి కలిగిందంటే, అమ్మా, నేను కూడా పెద్దయ్యాక వీళ్లలాగే గొప్ప అడవి రక్షకుడినవుతాను అని చెప్పింది. ఆ ముద్దు మాటలకు అక్కడ ఉన్నవాళ్లంతా ఆనందంగా నవ్వేశారు. ఆ సాయంత్రం ఏనుగుల కుటుంబం వాళ్లందరికీ ఒక పెద్ద విందు ఏర్పాటు చేసింది. అబ్బా, ఆ సీను భలే సరదాగా ఉందండోయ్. మన మోనో కోతి 2 చేతులతో ఎన్ని అరటిపండ్లు కుక్కుకుందో చూసి అందరూ కడుపుబ్బా నవ్వారు. ఆ తర్వాత అందమైన సూర్యాస్తమయం వేళ నది ఒడ్డున అందరూ కలిసి ఎంత మధురంగా పాటలు పాడారో అదొక అద్భుతమైన మ్యాజిక్లా అనిపించింది. మరి ఈ అద్భుతమైన ప్రయాణం చివర్లో 6వ భాగం, కథలోని నీతి. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, సహాయం చేసే హృదయం గొప్పది. ఎటువంటి లాభం ఆశించకుండా ఆ జంతువులు చిన్నుకి ఎంత ప్రేమగా సహాయం చేశాయో చూశాం కదా. ఇక రెండవది, స్నేహం భయాన్ని దూరం చేస్తుంది. ఆ విరిగిన వంతెన దగ్గర భయపడిన చిన్నుకి తన స్నేహితులు ఎలా అండగా నిలబడి ఆ భయాన్ని మాయం చేశారో మనందరికీ తెలుసు. మరి ఇదండి ఈరోజు మనం చూసిన ఈ మనసుకు హత్తుకునే విశ్లేషణ. ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. మీరు గనక ఈ సుందరవనం అడవిలో ఉంటే ఈరోజు ఎవరికి సహాయం చేసేవాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. ఈ అందమైన ప్రశ్నతో ఈనాటి మన ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుసుకుందాం. అంతవరకు చిరునవ్వుతో ఉండండి. ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉండండి.